అసలే ఎండాకాలం, విపరీతమైన ఎండలు, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు. అంతటి ఎండలో కూడా ఎంతో సెగబుట్టిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ గారితో ఉన్నాం మనం. అసలు ఎందుకు రాప్తాడు నియోజకవర్గం అంత వేడిగా రాజకీయాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి ప్రకాష్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ రాప్తాడు నియోజకవర్గం అంటేనే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన ఈ గుర్తింపు ఉంది. అసలు ఎందుకు ఇంత ఇక్కడ ఈ ఎన్నికలు అంత వేడిగా ఉంది? మాకైతే ఏం వేడి అనిపించట్లేదండి. నేను ఎండలో ప్రచారం చేస్తున్నా, నాకైతే చల్లగానే ఉందని నేను ఇందాక మైక్లో కూడా మాట్లాడాను. నేనైతే చల్లగా ప్రజలు చిరునవ్వుల మధ్య, మా అక్క చెల్లెమ్మల ఆశీస్సుల మధ్య, గ్రామాల్లో రైతులు ఆశీస్సుల మధ్య ఎండలు కూడా చల్లగానే అనిపిస్తాయి. మరి పరిటాల వాళ్ళ మాటలు తూటాలుగా పేలుస్తూ వాళ్ళు వాళ్ళు బతుకు తెరువు అది. వాళ్ళు డైలాగులు, సినిమా డైలాగులు కొడతా కానీ మేము ఉన్నాము అనేటువంటి విధంగా వాళ్ళు చేసింది ఏంది లేదు. వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి లేదు కాబట్టి మాటలు కోటలు దాటేటట్లు మాట్లాడుతుంటారు. అందుకని ఇది వేడెక్కినాయి అనుకుంటా అంటారు. పరిటాల కుటుంబము వారి వల్ల ఈ జిల్లాకు రక్తపు మరకలు అంటినాయి తప్ప, రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు తప్ప, ఈ జిల్లాకు కానీ, పెనుగొండకు కానీ, రాప్తాడుకు కానీ వారి వల్ల ప్రయోజనం శూన్యం. రాజకీయంగా వాళ్లకు భవిష్యత్తు లేదు. దే ఆర్ డంప్డ్. చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు. తప్పనిసరి పరిస్థితిలో ఇక్కడ ఎవరు దొరక ఇచ్చాడంతే. అంటే 25 సంవత్సరాల తర్వాత పరిటాల కుటుంబానికి అయితే మీరు ఓటమి ఇచ్చారు. ఈసారి అది రిపీట్ అవుతుందా? 100% రిపీట్ అవుతుంది. మెజారిటీ కూడా తప్పనిసరిగా 25,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. అసలు మీకు అంటే గత ఎన్నికల్లో పరిటాల అంటే వాళ్ళ వారసుడు, వాళ్ళ భవిష్యత్తు వారసుడు అని చెప్పుకునే పరిటాల శ్రీరాములు ఓడించారు. ఈసారి సునీతం ఉంది. అసలు మీకు పోటీకి ఎవరైతే మీరు బాగుంటుందని భావిస్తారు? వేస్ట్ ఫెలోస్ ఇద్దరు గురించి నేను ఎందుకు మాట్లాడాలి? పరిటాల సునీత మంత్రిగా ఉండి ఏం చేయలేదు, ఆమె భర్త మంత్రిగా ఉండి ఏం చేయలేదు, మంచి చేయలేదు. మరి పరిటాల శ్రీరామ్ అనేవాడు రాజకీయాలకు పనికిరానివాడని చంద్రబాబు తేల్చి చెప్పాడు, ఎక్కడ టికెట్ ఇవ్వకుండా. మరి నారా లోకేష్ బహుశా రెడ్ బుక్లో పరిటాల శ్రీరామ్ పేరు పెట్టుకున్నాడేమో. పరిటాల శ్రీరామ్ పేరు కూడా అతను వినడానికి ఒప్పుకోవట్లేదని తెలుస్తూ ఉంది. మరి వాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడాలి? పరిటాల శ్రీరాము, పరిటాల సునీత ఎవరు వస్తే బాగుంటుందంటే ఇద్దరు కలిసి వస్తే ఇద్దరిని కలిపి ఒకటేసారి ఓడిస్తారు. ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా రమ్మంటే ఇద్దరిని ఓడిస్తాం. మూడు ప్రాజెక్టులు అయితే శాంక్షన్ చేయించుకోగలిగారు. నీళ్ళు ఎప్పుడు భారిస్తారు? నిర్మాణం పూర్తి చేసుకున్నాక నీళ్లు భారిస్తాం. నిర్మాణం పూర్తి చేసుకోవడానికి 2 సంవత్సరాలు కావాలి. అదే మేము 2019లో ఇచ్చిన హామీ కదా 3 రిజర్వాయర్లు. 2020 సంవత్సరంలో ఈ 3 ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని తెచ్చుకున్నాం. కొంత టెక్నికల్ కండిషన్స్ పర్మిట్ చేయలేదు. ఏమంటే హంద్రీనీవా వెడల్పు చేస్తే 40 టీఎంసీల నుంచి 63 టీఎంసీలకు హంద్రీనీవాను వెడల్పు చేస్తే మాత్రమే ఈ రిజర్వాయర్లను మనం నిర్మాణం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఆ అవకాశం రాలేదు కాబట్టి 2018లో టెండర్లు పిలిచి ఎలక్షన్ల ముందర మమ అనిపించాడు. మరి జగనన్న చిత్తశుద్ధి కలిగిన నాయకుడు కాబట్టి ఈ 40 టీఎంసీల హంద్రీనీవా కాలువను 63 టీఎంసీలకు వెడల్పు చేయకుండానే చిత్తూరు జిల్లా హంద్రీనీవాకు దిగువనున్న చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సిన 11.5 టీఎంసీలని హంద్రీనీవా నుండి ఇవ్వాల్సిన అవసరం లేకుండా గాలేరు నగర్ నుంచి 3,000 కోట్లతో ఒక కాలువ దవ్వించాడు 5 ఏళ్లలో చిత్తూరు జిల్లాకు 11.5 టీఎంసీలు నీళ్ళు ఇవ్వడానికి. సో మేము మా హంద్రీనీవా వెడల్పు చేయకుండానే మాకు అడిషనల్గా ఈరోజు 11.5 టీఎంసీలు మిగిలినట్లుగా. ఇప్పుడు ఆ 11.5 టీఎంసీలను మేము రాప్తాడు నియోజకవర్గంలో పేరూరు డ్యామ్కి 2 టీఎంసీలు ఇచ్చుకుంటాం. తోపుదొత్తి రిజర్వాయర్ నిర్మాణం చేసుకుని దాంట్లో 20,000 ఎకరాలకు 2 టీఎంసీలు, దేవరకొండ రిజర్వాయర్కు ఒక టీఎంసీ, అదేవిధంగా సోమరవల్లపల్లి రిజర్వాయర్కు ఒక 1.5 టీఎంసీ, జిల్లేడుబండే రిజర్వాయర్కు 2 టీఎంసీలు, పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి శాంక్షన్ చేసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఒక 2 టీఎంసీలు, బీటీపీ ప్రాజెక్టుకి ఒక 1.5 టీఎంసీ. ఈ రకంగా మేము మా జిల్లాలో కొత్తగా హంద్రీనీవా తర్వాత కొత్తగా నిర్మాణంలో ఉన్న ప్రతి ప్రాజెక్టుకు ఈ 11.5 టీఎంసీల ద్వారా నీళ్లను కేటాయించుకునే వెసులుబాటు జగనన్న తెచ్చాడు. ఈ జిల్లాలో ఒక తట్ట మట్టి ఎత్తకుండానే ఈ జిల్లాకు 11.5 టీఎంసీలు అడిషనల్గా తీసుకురాగలిగాడు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు నిర్మాణం చేసుకుంటాం, నీళ్లు తెచ్చుకుంటాం. అంటే అసలు ప్రకాష్ రెడ్డి ఓన్లీ వాటర్ మేనేజ్మెంట్లో అద్భుతంగా పనిచేస్తాడు, కానీ అభివృద్ధిలో కొంచెం వెనకబడ్డాడు అని ఒక టాక్ అయితే నడుస్తుంది.
చంద్రబాబు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తాడు, పరిటాల సునీత ఎలక్షన్లప్పుడు మందు పంచుతుంది, డబ్బు పంచుతుంది, లీడర్లను కొనాలనుకుంటుంది. వాళ్ళకి వాటర్ మేనేజ్మెంట్ తెలియదు, మీడియా మేనేజ్మెంట్ తెలుసు, అభివృద్ధి అనే దాని గురించి వాళ్ళకి అర్థం కూడా తెలియదు, ప్రజలు ఏం కోరుకుంటారో కూడా తెలియదు. నేను ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో ప్రతి ఒక్కటి నేను చేస్తూనే ఉంటా, ప్రతి ఒక్కటి చెప్పిన ప్రతి ఒక్కటి చేసి చూపిస్తాను. అంటే వాటర్ మేనేజ్మెంట్లో మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. మీ సొంత డబ్బులతో పెట్టి కూడా కొంత రైతులకు నీళ్ళు ఇచ్చే క్రమంలో మీరు సొంత డబ్బులు కూడా పెట్టి ఆ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేశారని చెప్తున్నారు. కానీ కొన్ని రోడ్లు అభివృద్ధి కార్యక్రమంలో కొంత వెనకబడ్డారనే వాదన అయితే ఉంది. ఇప్పుడు మనమున్న గ్రామం కూడా, ఈ గ్రామానికి సంబంధించిన చెరువుకు, దీనిపైన ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన చెరువుకు, ఈ గ్రామానికి దిగువన ఉన్నటువంటి చెరువులకు, ఈ 3 చెరువులకు తవ్విన కాలువ కూడా మా సొంత డబ్బులతో తవ్వింది. ఎన్నో ఏళ్ళుగా పరిటాల సునీత హామీ ఇచ్చుకుంటూ పోయింది, ఆమె చేయలే, అది నేను నెరవేర్చిన. ఆమె మొగుడు పరిటాల రవీంద్ర కళ పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అనేది చెప్పుకుంటూ వచ్చింది. పరిటాల రవి మర్డర్ అయిపోయిన తర్వాతనే అందరినీ పనులు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ చచ్చిపోయినాక కళ కన్నాడా, లేకపోతే ఈమె మొగుని పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తుందో తెలియదు. కానీ రాజశేఖర రెడ్డి గారు 2009లో నా కోరిక మేరకు రాప్తాడు బహిరంగ సభలో మాట ఇచ్చారు, పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తారని. ఆయన మాట నేను నిలబెట్టాను. పరిటాల సునీత అబద్ధాలు అనేక సార్లు గంగలకుంట చెరువుకు నీళ్ళు ఇస్తారని మోసం చేసింది. మేము అది ఆమె చెప్పిన మాట కూడా మేము నిలబెట్టాము. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పులివెందులకి ఒక మహిళా సహకార డైరీ ఏర్పాటు చేయాలనేసి కలగన్నారు, ఆశపడ్డారు. పులివెందుల నుంచి 5 బస్సులకు మహిళలు తీసుకొని పోయి మొలకనూరు డైరీ కరీంనగర్ జిల్లాకు తీసుకెళ్ళి ఆయన స్వయంగా ఉండి పరిశీలించి ఇటువంటి డైరీ మీకు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆయన కళను కూడా నేను నెరవేర్చుకున్నాను. ఆ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారి ఆయన శిష్యునిగా, ఆయన అభిమానిగా ఆయన ఏదైతే చెప్పినారో అది నేను పూర్తి చేసుకున్న జగనన్న ఆశీస్సులతో. ఏదైతే ఈ ప్రాంత ప్రయోజనాలకు అవసరమో అది నేను పూర్తి చేసుకున్న భగవంతుని ఆశీస్సులతో, జగనన్న ఆశీస్సులతో. ఇందులో మేనేజ్మెంట్ అనేది ఏం లేదు, మనసు ఉండాలి, మనసు ఉంటే పని చేయాలి. నాకు ప్రజల మీద నాకు ఒక ప్రేమ ఉంది, రైతులకు మేలు చేయాలన్నటువంటి ఒక మనసు ఉంది, మంచి చేయాలన్నటువంటి వ్యామోహం ఉంది, పనిచేస్తాను. అంటే మీరు వాటర్ మేనేజ్మెంట్ విషయంలో సక్సెస్ఫుల్ సార్. అంటే దానికి చేసిన రోడ్స్ కూడా అలానే రోడ్స్, విద్యా విషయంలో కొంచెం వెనకబడి ఉన్నారని వాదన అయితే ఏం లేదు. నేను వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి పిల్లలు ఏం చదువుతా ఉన్నారు, మీకు మంచి మంచి భోజనాలు పెడతా ఉన్నారు, అది ఇది షో చేయలేను. కానీ నాకు నటన రాదు, నేను స్ట్రైట్గా మాట్లాడతాను. నేను మనం ఇక్కడ వెళ్తే రాప్తాడు బైపాస్ రోడ్డు, రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయింది, ఫ్లైఓవర్ నిర్మాణం కూడా పూర్తయింది. జగనన్న సిద్ధం సభ మీకు గుర్తుంటే, ఆ సిద్ధం సభకు వచ్చిన జనము ఆ ఫ్లైఓవర్ మీద నిలబడి ఉన్నటువంటి విజువల్స్ మీరు చూస్తే ఆ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిందని మీకు తెలుస్తుంది. మరి అదేవిధంగా సోమలదొడ్డి దగ్గర నుంచి నేషనల్ హైవే 44 మీద అనంతపురం టౌన్లో నుంచి మాకు ఇక్కడ ఎస్కే యూనివర్సిటీ వరకు 4 లేన్ రోడ్ కంప్లీట్ అయింది. అదేవిధంగా పంగల్ రోడ్లో నుంచి ఇటికిల్పల్లి, కృష్ణరెడ్డిపల్లి మా కాన్స్టిట్యున్సీ బార్డర్ వరకు కూడా 4 లేన్ రోడ్ కంప్లీట్ అయింది. మరి మా అనంతపురం తగరకుంట రోడ్డు దాదాపు 70 పైసలు, అది 2 లేన్ రోడ్డు కంప్లీట్ అయింది. మరి ఈరోజు అనేక రోడ్లు మేము దాదాపుగా ఈ 5 సంవత్సరాలు అనేక రోడ్ల నిర్మాణం మేము పూర్తి చేసుకున్నాం. రోడ్ల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మరి అనంతపురం సబర్బన్ ఏరియాస్లో మేము పాపంపేట 75% రోడ్స్ కంప్లీట్ చేసాం. పెద్ద పంచాయతీ, 16,000 ఓట్లున్న పంచాయతీ, దాదాపుగా 40,000 జనాభా ఉన్న పంచాయతీ, ఎవరు పట్టించుకోలే. దాదాపు 75% రోడ్స్ అక్కడ నేను కంప్లీట్ చేశాను. ఈరోజు అక్కడున్న ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ అంతా హ్యాపీగా ఉన్నారు, నాకు మెజార్టీ వస్తూ ఉంది. కకలపల్లి కాలనీ 11,000 ఓట్లున్న పంచాయతీ, 75% రోడ్స్, డ్రైన్స్ కంప్లీట్ చేశాం. కొన్ని ప్రాంతాలు అయితే 100% చేశాం. కకలపల్లి కాలనీ పంచాయతీలో సచివాలయం 1 పిల్లిగుండ్ల క్వార్టర్స్ 100% కంప్లీట్ చేశాం. పాపంపేటలో కూడా కొన్ని ప్రాంతాలు 100% కంప్లీట్ చేశాం. ఇంకా కూడా కొన్ని ఏరియాలో చేయాల్సినవి ఉన్నాయి. ఆకుతోటపల్లి బాగా చేశాం, సిండికేట్ నగర్ బ్రహ్మాండంగా చేశాం, కురుగుంట వైఎస్ఆర్ కాలనీ మెయిన్ రోడ్, హైవేలో నుంచి కురుగుంట వైఎస్ఆర్ కాలనీ లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు కిలోమీటర్ వేసాము. బండమీదపల్లి ఆర్ఎన్బి రోడ్డు 40 ఏళ్ళ పట్టించుకునే దిక్కు దివానం లేదు, నా సొంత డబ్బులు 60-70 లక్షలు పెట్టి రోడ్లు వేసాను. కొల్లగా చేసినాం, చెప్పుకోవడం లేదు అంతే. నా జనం నన్ను గుర్తిస్తారు, నాకు ఓట్లు ఇస్తారు. మరో కేజీఎఫ్ మీ ఏరియాలోనే ఉంది అంటే దాన్ని మళ్ళీ ఎలా ఓపెన్ చేయబోతున్నారు, అసలు దాని పరిస్థితి? మరో కేజీఎఫ్ అంటే మీరు రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ గురించి చెప్తున్నారు. దాన్ని ఇప్పటికే ప్రాస్పెక్టివ్ మైనింగ్ కంప్లీట్ అయింది, ఒక సంస్థకు పనులు అప్పు చెప్పాము. త్వరలో బంగారు నిక్షేపాలను వెలికి తీసేటువంటి కార్యక్రమం తీస్తాం. జగనన్న 2వ టర్మ్ ముఖ్యమంత్రిగా జూన్ 10న
ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆయనతో పాటు శాసనసభ్యుడిగా నేను కూడా మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తాను. తర్వాత మీరు అనుకున్నట్లు ఆ కేజీఎఫ్లో మా గోల్డ్ మైనింగ్ కూడా మీరు చూస్తారు. అంటే అనుకోవచ్చు సార్, మీ సొంత సామాజిక వర్గమే కొంత మీకు సహాయ నిరాకరణ చేస్తున్నారని. ఏం లేదండి అట్లే. ఇప్పుడు అన్ని కులాల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వారి స్వార్థం కోసం ఈ ప్రభుత్వాన్ని ఉపయోగించాలనుకున్న వాళ్ళకి నేనేం చెప్పగలుగుతాను? ప్రభుత్వము మనకు ప్రజలు ఇచ్చారు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, ఇళ్ల పట్టాలు ఇవ్వాలా. ఆ ఇళ్ల పట్టాలు వాళ్ళకి ఇవ్వడానికి ఆక్రమణదారుల నుండి ఆ స్థలాలను లాక్కొని పేదలకు పంచాలని నా ఆలోచన. ఆ విలువైన స్థలాలు మేము పొందాలా, వాటిని నమ్ముకొని మేము బతకాలనుకోవడం అనేది కొంతమంది ఆలోచన. అటువంటి వాళ్ళకి నేను ఏ విధంగా కాంప్రమైజ్ కాగలుగుతాను? సొంత సామాజిక వర్గం అంటే మా సామాజిక వర్గంలో ఎవరైనా ఒకరో ఇద్దరు దొంగతనాలు చేయాలనుకుంటారు, నేను కాంప్రమైజ్ కావాలన్నా? నా విలువలు వదులుకోవాలన్నా? నాకు ప్రజల ప్రయోజనం ముఖ్యం. నన్ను ప్రజలు ఓట్లేసి కూర్చోబెడితేనే నేనున్నా. జగన్మోహన్ రెడ్డిని చూసి ఓట్లు వేసినారు. ఈరోజు ఎమ్మెల్యేగా నా క్యారెక్టర్ను చూసి ఓట్లు వేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను చూసి ఓట్లు వేస్తారు. అంతేగాని నేను విలువలు పోగొట్టుకోలేను ఎవరి కోసమో కాంప్రమైజ్ కావాలి. అంటే ఒకరో ఇద్దరో మా సామాజిక వర్గంలో నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కానీ 99.9999999% అందరూ నాకు సపోర్ట్ చేస్తారు. అంటే ప్రకాష్ రెడ్డి దగ్గరికి రావాలంటే ఒక క్వార్టరీని దాటుకొని వచ్చి రావాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ప్రత్యర్థులు అయితే అంటే వాళ్ళు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. మీరు ఎవరిని పట్టుకొని వచ్చారు నా దగ్గరికి? ఎవరు పట్టుకొని వచ్చారు? బాగా భోంచేస్తా ఉన్నా, మీరు వచ్చారు, రండి అన్న భోంచేద్దామన్నా, కలిసి కూర్చొని భోంచేసాం, ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడదాం. అంటే మేము కాదు సార్, జనరల్గా నియోజకవర్గంలో సామాన్యుడు మీ దగ్గరికి రావాలంటే సామాన్యులకు ఎవ్వరి ప్రమేయం లేకుండా కొన్ని వందల మంది మా దగ్గర సాయం పొందుతూ ఉంటారు. కొన్ని వేల మంది ప్రజలు ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. ఈ గ్రామంలో వీళ్ళు చెప్తేనే నేను చేస్తానేది అబద్ధం. నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళ పని చేస్తారు. కొన్ని వందల మంది వ్యక్తిగత ప్రయోజనాలు, వాళ్ళ నెల నెల మందుల కోసమో, వాళ్ళ పిల్లల చదువుల కోసమో, మాది పలానా గ్రామం అయ్యా, మేము ఇబ్బందుల్లో ఉన్నాం అని వాళ్ళు వస్తే కళ్ళు మూసుకొని సాయం చేస్తూ ఉంటాం, కళ్ళు మూసుకొని ఫోన్లు చేస్తూ ఉంటాం. మాకు కోటలు ఏం లేవు. ప్రజల గుండెల్లో కోట నిర్మించుకోవడం అనేది ఒకే ఒక ఎజెండాతో పనిచేస్తాను. మీ అన్నదమ్ముల వల్లే మీరు కొంత ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం అంటే మీ వాళ్ళ పెత్తనం ఎక్కువైందనే వాదన కూడా, అంటే నిన్న బహిరంగంగానే మీ ప్రత్యర్థులు చేశారు. ఇప్పుడు నన్ను ఏమీ అనలేని పరిస్థితుల్లో, నాలో ఏమీ తప్పు వెతకలేని పరిస్థితుల్లో ప్రకాష్ రెడ్డి మంచోడే, కానీ వాళ్ళు అన్నోళ్ళు మళ్ళీ అది కూడా వాళ్ళు కూడా లేదు మాకు రాజకీయాలు వద్దని తప్పుకున్నారు అనుకుంటే, వాళ్ళ బావ లేదా వాళ్ళ బావమరిది లేదా వాళ్ళ పార్టీ లీడర్లు ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి తప్పును నాకు అంటగట్టడం అనేటువంటి అని దానివల్ల ప్రయోజనం పొందడం తప్ప ఏం లేదు. మా నియోజకవర్గంలో నా కుటుంబ సభ్యులు కానీ, నా పార్టీ నాయకులు కానీ, నా మైండ్ సెట్ తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పొరపాటు చేయరు. పొరపాటు ఎవరైనా చేస్తే వాళ్ళు నాతో ఉండరు, కాబట్టి పొరపాటు చేయరు. ప్రకాష్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి? ఈ రాప్తాడు నియోజకవర్గ ప్రజల అభ్యున్నతి కోసం, ఈ రాప్తాడు నియోజకవర్గ ప్రజల వాళ్ళ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని, వారి రక్షణను దృష్టిలో ఉంచుకొని, రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి నేను తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రాంతంలో 30,000 మందికి ఉపాధి కల్పించడానికి నేను చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని నాకు ఓటేయాలి. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా జగనన్న పెట్టినటువంటి అభ్యర్థిగా నాకు ఓటేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.